హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది జేఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మనకు సెషన్ 2కు సంబంధించిన ఆన్సర్ కీ అనేది క్లోజ్ అయిపోయింది. ఓకేనా, వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు అనేవి రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి జేఈకి సంబంధించి. దానికి సంబంధించిన అప్డేట్ అనేది మన దగ్గర ఉంది. ఓకేనా, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు జేఈ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా, రిజల్ట్స్ రాగానే మనం లైవ్ అయితే చేద్దాము. ఓకే, మనకు ఎన్టీఏ నుంచి అఫీషియల్గా లేకపోయినా కూడా అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ అని టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన జర్నలిస్ట్ ఇతను. ఇతనిచ్చే అప్డేట్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 90 to 95% అక్యురేట్గా ఉంటాయి. ఎన్టీఏ నుంచి వచ్చేది. మీరు జేఈ వాళ్ళకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ నీటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి అయితే మాత్రం క్లియర్గా ఉంటాయి. అసలు ఎన్టీఏ నుంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎవరైతే ఉన్నారో మానస్ ప్రతి నుంచి మనకి ఏదైతే ట్వీట్ వస్తుందో క్లియర్గా రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఒక 2-3 అవర్స్ తేడా ఉండొచ్చు, కానీ అక్యురేట్గా ఉంటుంది. ఇతను చేసిన ట్వీట్ ఏంటంటే 19th April 2024 రోజున జేఈ మెయిన్స్ 2024 అప్డేట్. ఏప్రిల్ సెషన్ 1 పేపర్ రిజల్ట్స్ లైక్లీ ఆన్ సండే నైట్ ఆర్ మండే మార్నింగ్. ఓకేనా, మనకు సండే నైట్ కానీ మండే మార్నింగ్ కానీ ఏప్రిల్ సెషన్ 1 పేపర్ 1కి సంబంధించి ఏప్రిల్ సెషన్ పేపర్ 1కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి మనకు సండే నైట్ లేదా మండే మార్నింగ్, రేపు కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ ఖచ్చితంగా రావడానికి ఛాన్స్ ఉంది. రిజల్ట్స్తో పాటుగానే మనకు ఫైనల్ కి అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ లేదు. మనకు సండే రోజు, రేపు కానీ మండే రోజు కానీ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తుంది. ఓకేనా, 90 to 95% రిజల్ట్స్ అనేవి వస్తుంది. రిజల్ట్స్ సంబంధించి అప్డేట్ మనకి ఎక్కడ లేదు కదా ఎన్టీఏలో అంటే, ఎన్టీఏలో డైరెక్ట్ రిజల్ట్స్ తోనే నోటీస్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకొక బై సడన్ గా ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సండే నైట్ అన్నాం కదా, సండే నైట్ కల్లా ఎవరి మెయిల్స్ అయితే ఉన్నాయో ఆ మెయిల్స్ కి కూడా రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ముందుగా వెబ్సైట్ లో కన్నా మెయిల్స్ కి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మనకు నీట్ వాళ్ళకైతే ఓఎంఆర్ షీట్లు రావాలి. ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేయాలి, రెస్పాన్స్ షీట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. కానీ మనకు జేఈ రిజల్ట్స్ అనేది డైరెక్ట్ సిబిటీ కాబట్టి సండే నైట్ కానీ మండే మార్నింగ్ కానీ ఖచ్చితంగా రిజల్ట్స్ రావడానికి 100% ఛాన్స్ ఉంది. ఓకేనా, మనకి ఇక్కడ ఇతను చేసే ట్వీట్ అనేది ఆల్మోస్ట్ ఎన్టీఏ నుంచి వచ్చేది క్లియర్ గా ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఒకవేళ మీరు సెషన్ 1 రాసి ఉంటే, ఓకేనా, జేఈ సెషన్ 1 రాసి ఉంటే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మీ క్యాస్ట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫర్దర్ గా ఏ డీటెయిల్స్ అయినా కూడా మన ఛానల్ నుంచి డిస్కస్ చేద్దాము. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.